ఆడుకుంటుందనేటువంటి ఒక దుష్ప్రచారం జరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నిన్న మేము డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాము 2 విషయాలను రిప్రజెంట్ చేయడానికి. ఒకటి అబ్బాయి చౌదరి గారిది, రెండవది వంశీ గారిది. ఈ రెండింటిని రిప్రజెంట్ చేయడానికి వెళ్తే మాకు సమయం ఇచ్చారు కానీ రిప్రజెంటేషన్ మాత్రం తీసుకోకుండా అవమానపరిచారు. మేము చాలా అవమానంగా ఫీల్ అయ్యాం. ఆ విషయాన్ని కూడా మీడియాలో చెప్పాం. ఇవాళ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన కోపం వచ్చేట్టుంది. నేను నిన్న మాట్లాడినప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి గురించి అంతా తెలుసు అన్నాను. నాకేం తెలుసు ఏమిటి అని ఆయన కోపం వచ్చి నన్ను కూడా కొన్ని మాట్లాడినాడు. ఏమన్నాడు ఒక మాట చూడండి. రాత్రి ఏమో కాంబాబునంట, పొగలేమో రాంబాబునంట. మరి రాత్రి కాంబాబుగా ఉండటానికి నాకేం సహాయం చేశాడో నాకు అర్థం కాల. నేను చెప్పింది అదే, అందరికీ తెలుసు అంటే నీ నోటి దూల అందరికీ తెలుసు అని. పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం డ్యామేజ్ కావడానికి తమరి నోటి దూల కూడా ఒక కారణం అనే విషయాన్ని మీరు గమనించకపోతే మనం ఏం చేస్తాం? 8 మాసాలు కాముగా ఉన్నారు. 8 మాసాల తర్వాత మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అబ్బాయి చౌదరి గారి కారు కాస్త అడ్డం ఉందని రాష్ట్ర సమస్య చేశారే, ఆయన మీద హత్యా ప్రయత్నం కేసే పెట్టే కార్యక్రమం చేస్తున్నారే. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని మీరు ఉపయోగించుకుని ఏది పడితే అది చేయాలని అనుకుంటే ప్రభుత్వం శాశ్వతంగా మీకు ఉంటుందా అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడారు, మీ ప్రభుత్వం పక్కకు పోయింది. అప్పుడు కూడా మీకు అనుభవం రాకపోతే ఏం చేస్తాం చెప్పాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాదు మళ్ళీ నా మీద కోపం వచ్చేసి ఎక్కడి దాకా వెళ్ళాడంటే, కోడెల శివప్రసాద్ గారి మరణానికి నేనే కారణం అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కారణమని, ఆయన మీద అపవాదులు వేయటం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, 306 కేసు పెట్టి కంప్లైంట్ పెట్టి నన్ను లోపలేపిస్తాననేటువంటి మాటలు కూడా మాట్లాడారు. ఎందుకయ్యా చింతమనేని వారు ఊరిని సొల్లు కబుర్లు చెబుతారు? చట్టం అంగీకరిస్తే అది నిజమైతే పెట్టండి, కేసు పెట్టి అరెస్ట్ చేయని చూద్దాం. ఎందుకు ఊరిని సొల్లు మాటలు మాట్లాడే కార్యక్రమం, ఏదో మిమ్మల్ని ఏదో అన్నానని చెప్పేసి లేనిపోని విషయాలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని కూడా మనవి చేస్తున్నాం. అంతేకాదు హోంమంత్రి గారు కూడా మాట్లాడారు. హోంమంత్రి గారు చింతమనేని ప్రభాకర్ గారు ఏమన్నారంటే, రాంబాబు గారు ఓడగొట్టిన నాగలదుంప ఆయనకి ఎందుకు ఇవ్వాలి అనే మాట ఆయన మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడారంటే, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని కనీసం గేటు కూడా తాకనివ్వలేదు, మేము కనీసం గేట్ అయినా తాకనించామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏం మాటలు ఇవి? అపోజిషన్లో ఎవరున్నా డీజీపీని కలుసుకోవచ్చు, రిప్రజెంటేషన్ చేయవచ్చు. దాని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇవాళ మేము అపోజిషన్లో ఉండి 2 రిప్రజెంటేషన్లు తీసుకువెళ్ళి మేము డీజీపీ గారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే డీజీపీ గారు టైం ఇచ్చారు. మేము వెళ్ళాము, వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయారు. సరే ఎక్కడివ్వాలి, ఎవరికి ఇవ్వాలి కనీసం చెప్పకోకుండా వెళ్ళిపోయారు, అవమానపరిచారు అనేటువంటిది మా అభిప్రాయం. దాన్ని నేను స్పష్టంగా చెప్పాను. దానికి హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు తప్ప డీజీపీ గారి ఆఫీసు మాత్రం ఏమీ స్పందించడం వల్ల. అంటే దాని అర్థం ఏంటి? పోయినసారి హోంమంత్రి గారిని గేటు కూడా తాకనివ్వలేదు కాబట్టి ఈసారి వచ్చేవాళ్ళు ఎవరిని ఎలవ్ చేయమాకండి అని హోంమంత్రి గారు చెబితే డీజీపీ గారు చేసినట్టుగా అర్థమవుతుంది. ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు, ప్రజాస్వామ్య విరుద్ధమైనది. ప్రభుత్వాలు మారుతుంటాయి. ఇవాళ హోంమంత్రి ఉంటుంది, రేపు ఇంకొకళ్ళు వస్తారు, మేము అధికారంలోకి రావచ్చు, వాళ్ళ అధికారం నుంచి దిగిపోవచ్చు. ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ ఐపీఎస్ ఆఫీసర్ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్. కానీ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చట్ట వ్యతిరేకమైందే కాక ఆక్షేపణీయమైంది అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఓ మాట చెప్పేయండి, డీజీపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు అంగీకరించడం లేదు కాబట్టి మేము వారి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకోము అని చెప్పండి. మానేస్తాం, ఇవ్వటం మానేస్తాం. లేదంటే బయట ఒక బాక్స్ పెట్టి లోపలికి రావద్దు, గేటు దగ్గరే వైసీపీ వాళ్ళు రిప్రజెంటేషన్ లోపల వేసి వెళ్ళమని చెప్పండి. ఆ కన్నా చేస్తాం. క్లారిటీ లేకోకుండా ప్రజాస్వామ్యంలో ఎలాగా మాకు ఏదైనా ఇబ్బంది వస్తుంది, రక్షణ కావాల్సి వస్తుంది, ఎస్పీ గారికి చెప్తాం, తర్వాత డీజీపీ గారికి చెప్తాం. ఇది ప్రజాస్వామ్య పద్ధతులు. ఈ పద్ధతులను కూడా మీరు పాటించకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? హోంమంత్రికి చెప్పాలా, ముఖ్యమంత్రికి చెప్పాలా? చెప్పండి. లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళాలా? దీనికోసం న్యాయస్థానానికి వెళ్ళి డీజీపీ గారి ఇంటర్వ్యూ ఇప్పించవలసిందిగా న్యాయస్థానాన్ని కోరటం సమంజసంగా ఉంటుందా? కాబట్టి డీజీపీ గారు పునరాలోచించుకోవాలి. నిన్న జరిగిన సంఘటన మీద మాకు స్పష్టమైనటువంటి భావన కలిగే విధంగా మీరు ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను మనవి చేస్తాను. లేదు మేము ప్రకటన చేయము, ప్రకటన చేస్తే మమ్మల్ని లోకేష్ ఒప్పుకోడు, ప్రకటన చేస్తే మా హోంమంత్రి ఒప్పుకోరు అనుకుంటే అది మీ ఇష్టం. కానీ స్పష్టత కావలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఇవాళ వంశీని అరెస్ట్ చేసింది గన్నవరం తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసులో కాదని, అది కేవలం ఒక ఫాల్స్ కేసు,
మొన్ననే పెట్టి అరెస్ట్ చేసి దెందులూరులో అంటాడు 4,000 పెన్షన్ నీ అబ్బ సొత్తమ్మా, ఆ ఇచ్చింది నీ అబ్బ సొత్తా లేదా నీ జగన్ అబ్బ సొత్తా? అది సంక్షేమం అనరా? దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది? ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటలు లేని రోడ్డుని నియోజకవర్గంలో మార్చా, 85% బాగు చేశా. నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరిగేడు రోడ్డు మనకు రావాల్సి వస్తే 18 కోట్లు చంద్రబాబు గారు పాత బకాయి ఇస్తే ఆగా మేఘాద మీద పరిగెట్టిస్తున్నా. ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా. బలివే బ్రిడ్జి వదిలిపెట్టి వెళ్తే ఆ రోజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా. ఎట్టకేలకి 5 ఏళ్ళు కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు. అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు. నేను వచ్చా కట్టించా, నేను రోడ్డు వేసా. రా రేపు బలివేకి వచ్చి చూడు, నీకు కళ్ళుంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు. నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని. ఏలూరు రామసింగవరం వయ్యా బాదరాల రోడ్డు 3 కోట్లు ఇచ్చా. మొండూరు మేదనరావుపాలు 3 కోట్లు ఇచ్చా. ఇవన్నీ ఎవడమ్మ మొగసము? ఈ ప్రభుత్వం చకిచ్చింది. నువ్వు ఏడవలేకపోతే, నువ్వు మీ జగన్ సతికిలు పడితే, రోడ్లన్నీ పాడైపోతే మేము గుంటలు పోస్తుంటే ఆనాడు పిలుపునిస్తే గుంటలు పొడచమని కార్యకర్తల దగ్గర సందాలు పోగేసి గుంటలు పుడుస్తుంటే రోడ్డు తవ్వావు అని కేసు పెట్టావు నా మీదే. ధర్మాజిగూడెం పిఎస్లో కేసు ఉంది, చింతలపూడిలో కేసు ఉంది నా మీద. నా నియోజకవర్గం కాపోయినా దేనికి పెట్టారు? నేను రోడ్డు తవ్వేస్తున్నానంట. నాకు నా పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అక్కడ రోడ్డు తవ్వే పనే ఉంటుందండి. అక్కడ ఏమైనా భూమిలో ఏదైనా సంపద ఉందా? గోల్డ్ బిస్కెట్లు ఏమైనా ఉన్నాయా రోడ్ల కింద నేను తవ్వటానికి? మీరు పెట్టినటువంటి కళ్ళుండి పరిపాలించారా, కళ్ళు లేక గతంలో పరిపాలించారా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా కేసు ఉంది, కావాలంటే చూడండి. రోడ్డు తవ్వాలని పెట్టారు. ఎవరు కంప్లైంటు? విఆర్ఓ. చిన్న ఉద్యోగస్తురాలు నేను ఒక ఆర్ఎన్బి రోడ్ని వేరే నియోజకవర్గం వెళ్ళి తవ్వేస్తున్నానంట. ఆ రోడ్డు తవ్వేస్తే జగన్ ఇంట్లో తవ్వితే బిస్కెట్లు వస్తాయేమో, రోడ్డు తవ్వితే ఏమవుతాయి బిస్కెట్లు? రోడ్డు కింద ఏమైనా బిస్కెట్లు ఉంటాయో తవ్వుతాకు నేను? ఇలాంటి కేసులు పెట్టి ఇవాళ ఏదో కేసు పెట్టారంట, కేసు కట్టారంట, లబలబలబలాడుతున్నారంటమ్మా. లబలబలాడతాం చేసిన తప్పుకి, చేసిన ఘోరాలకి. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోడ్డు మీద మాట్లాడినందుకు మీ కేసే పెట్టారంటున్నావు. చట్టం ఒప్పుకోదు, డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం కాబట్టి. కానీ వంశీగారి నాలికి ఎదరగా లాగి కోసేయాలి. నాలుగిట లాగి అక్కడ కోసేయాలి. అప్పుడు కానీ పనిష్మెంట్ సరిపోదు. ఒక్క కేసే అంటారేంటి? ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి అవహేళన చేశారు, ఎలా వికటంగా నవ్వుకున్నారు? ఆ అసెంబ్లీలో విజువల్స్ చూపించండి అయ్యా. ఎలా నవ్వుకున్నాడు జగను? వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకున్నారు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మంది బలం ఉంది కదా అని పేటరేగిపోయి